ఎవ్రీ సండే మీరందరూ లంచ్ అయిపోయిన తర్వాత ఏంటి చిక్కిలు తిన్నారా, మటన్ తిన్నారా, రిలాక్స్ అవుతున్నారా అని చెప్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఒక స్పెషల్ అనాలిసిస్ చేసుకుంటూ ఉన్నాం. కానీ ఈసారి ఫస్ట్ టైం ఆ ప్యాటర్న్ చేంజ్ అయిపోయి కొంచెం ఎర్లీగా పెట్టేశారు. దాని తర్వాత మీరు అలా రిలాక్స్ అవుతారు, నేను అలా రిలాక్స్ అయ్యా. సో ఇంక లేట్ అయిపోయింది. సో లేట్ అయినందుకు క్షమించండి. అసలు యాక్చువల్గా ఈ వీడియో నేను చేద్దాం అనుకున్నా మధ్యాహ్నం, బట్ అన్ఫార్చునేట్ ఏం కాదు, మంచి వీడియోనే. సో అది మనం ఉదయం చేస్తాం. ఆల్మోస్ట్ 40K వెళ్ళింది. అగైన్ మన దరిద్రం కొలిది అందులోంచి ఒక 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అంతే, ఈ ఫేట్ ఇంతే. అదేంటి అంటే మన ఎవరికొకరికి వీడు విన్నర్ అవుతారా అని అంటాం. వీళ్ళు అసలు అన్నసరి వీళ్ళు అసలు గెంటండి సార్ నాగార్జున గారు అని చెప్తే సబ్స్క్రిప్షన్ అనేది కొంచెం ఇదిగానే ఉంటుంది, కొంచెం న్యూట్రల్గా అలా వెళ్తున్నప్పుడు. అంటే అట్లీస్ట్ నేను అనుకుంటాను న్యూట్రల్ అని చెప్పి. ఎనీవే, సో ఈ వీడియో ఏంటి అంటే వచ్చే వారాల్లో ఎవరు ఎలిమినేట్ అవడానికి ఆస్కారం ఉంది ఓటింగ్ ప్రకారం. ఇప్పటి వరకు జరిగిన గేమ్ని దృష్టిలో ఉంచుకొని, 10 వారాల గేమ్ని దృష్టిలో ఉంచుకొని ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఓటింగ్ ఇప్పుడు నేను చూసిన దాని ప్రకారం. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ నామినేషన్స్లోకి వచ్చారు. సో నాకు ఒక ఓటింగ్ కొద్దిగా తెలుస్తుంది అనమాట, ఎవరికి అవకాశం ఉంది, ఎవరు టాప్ 5లో ఉండడానికి అవకాశం ఉంది, అలాగే విన్నింగ్ రేస్లోకి ఎవరైనా వస్తారా రారా. టాప్ 5లో ఉండటానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. జస్ట్ ఓటింగ్ ప్రకారం ఒకటి ఉంది, రెండు ఇంకోటి వాటిని ఎఫెక్ట్ చేసేది ఉంది. రెండో ప్యాటర్న్ అంటే కొన్ని పారామీటర్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ టాప్ 5 ఓటింగ్ ఉన్నా కూడా మారిపోయే అవకాశం ఉంది. అదేంటో డీటెయిల్గా చెప్తాను. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు చేయాల్సిన పని లైక్ కొట్టడం, వీడియోకి లైక్ కొట్టండి. కొట్టారు కదా, పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లీస్ట్ పోనీ ఎపిసోడ్ రివ్యూలు అంటే పోనీ మీకు నచ్చిన వాళ్ళకి నేను డప్పు కొట్టలేదంటే అనుకోవచ్చు. ఎనాలిసిస్ చేసినప్పుడు కూడా నచ్చుతున్నాయి, కామెంట్స్ చేస్తున్నారు, లైక్లు కొడుతున్నారు. సబ్స్క్రైబ్ దగ్గరికి వచ్చేవాడికి ఎందుకో చేయి రావట్లా, మనసు రావట్లా. 75K కొడతాను అన్న ఆశ కలిగింది. సో ఆశ ప్రకారం అందుకని అడుగుతుంది అనమాట. అదే ఆశ కలగకపోయింటే ఇక్కడికి వదిలేసేవాడు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 75K కొట్టేస్తాం. మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా కొడతాం. ఈ వీడియోకే మినిమం న్యూస్ వచ్చినా కూడా ఒక 500 సబ్స్క్రైబ్స్ రావచ్చు. ఎందుకంటే చాలామంది మీకు తెలుసు మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సరే, ఇంకెక్కువసేపు సోది కొట్టడం. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మాత్రమే చేసుకోమంటున్నా. చేసుకున్న వాళ్ళు అన్సబ్స్క్రైబ్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టాం భయ్యా అన్న నాటీ థింగ్స్ వద్దు. సో ఊరికి అన్న. సరే, ఇప్పుడు ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఫైర్ స్టోమ్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఫైర్ స్టోమ్లో ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చేదంతా ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్ని కాపాడటానికి అన్నట్టు ఉంటుంది. ఓకే, ఒక వైల్డ్ కార్డ్ మిగిలేదు హౌస్లో, దివ్య పరిస్థితి ఏంటి? సో ఈ సీజన్ దివ్య అయినా వైల్డ్ కార్డ్గా సర్వైవ్ అయ్యి టాప్ 5 వరకు వెళ్తుందా, లేదంటే దివ్య కూడా ఫైర్ స్టోమ్ లాగా టాటా బాయ్ బాయ్ అంటే? నాకున్న ఓటింగ్ ప్రకారం చెప్తాను చూడండి. ఇది ఓటింగ్ ప్యూర్లీ నాకున్న ఇన్ఫర్మేషన్, నేను ఇంటరాక్ట్ అయ్యే ఆడియన్స్, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు, మనకు వచ్చే కామెంట్స్, బాట్ కామెంట్స్ కాకుండా రియల్ యూజర్స్ కామెంట్స్, నాకు ఇన్స్టాగ్రామ్లో నేను ఇంటరాక్ట్ అయ్యే మెసేజ్ల ద్వారా కానీ ఎట్లయినా సరే, వాటన్నిటి ప్రకారం రియల్ టైం ఓటింగ్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్న పాయింట్స్ ఇవి. ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ దివ్యకి ముందుకెళ్ళటం. నెక్స్ట్ వీక్ కూడా ఇలాగే అందరూ కనుక నామినేషన్లోకి వస్తే, మ్యాక్స్ టు మ్యాక్స్ కనుక నామినేషన్లోకి వస్తే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది దివ్యానే. ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్ అస్సలు లేదు. దట్టు సంహవ్ కొంత నెగిటివిటీని ఆవిడ తెచ్చుకుంది. తనుజ విషయం అని కానీ, బర్నీ గారి విషయం అవనివ్వండి కానీ. సో తనకి ఆ విషయాల వల్ల తను ఎఫెక్ట్ చేసినాయి, తన ఓటింగ్ని ఎఫెక్ట్ చేసినాయి, తన గేమ్ని ఎఫెక్ట్ చేసినాయి. సో మంచి ఇంటెలిజెంట్ అమ్మాయి, స్ట్రాటజిస్ట్, మంచిగా స్ట్రాటజీ చేస్తుంది. బట్ సంహవ్ ఎక్కడో 1-2 పాయింట్లు మిస్ అవుతుంది. ఆ పాయింట్స్ తనకి అర్థం అన్నట్టు ఉంటున్నాయి. అర్థం చేసుకున్నా సరే వాటిని చేసుకోవాలి అనుకోవట్లేదు అనిపిస్తుంది. ఎనీవే, తనుజ వల్ల తనకి నెగిటివిటీ అయిందని అనిపించింది కాబట్టి తనుజ దగ్గర నుంచి కొంచెం మళ్ళీ తనుజతో మంచిగా ఉంటాం, తను సపోర్ట్ చేయటం ఇవన్నీ చేశారు. కానీ అది ఎంతవరకు ఫలిస్తుంది అన్నది చెప్పలేం. ఎందుకంటే ఒక ఇంప్రెషన్ పడిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో దాన్ని మార్చడం అనేది చాలా అంటే చాలా కష్టం, అద్భుతం జరగాలి. సో చూద్దాం. బట్ ఇప్పుడున్న ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మాత్రం నెక్స్ట్ వీక్కి దివ్యాకి ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ దివ్య నామినేషన్లోకి వచ్చి మెజారిటీ పీపుల్ నామినేషన్లోకి వస్తే దివ్యాకి డేంజర్ బెల్స్. సో ఇది ఈ వీక్ వరకు ఉన్న ఓటింగ్ని బట్టి చూసుకుంటే. దివ్య తర్వాత ఎవరికి డేంజర్ జోన్ ఉంది అంటే, మీరు కొంచెం నమ్మటానికి ఇబ్బందిగా ఉన్నా కూడా దివ్య తర్వాత డేంజర్ జోన్లో ఉంది రీతుకి స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్ నుంచి కనుక చూస్తే ఓటింగ్ అన్నది లేదు. తనకి ఫాలోవర్స్ మిలియన్స్లో ఉన్నా అగైన్ అంటే ఒక ఫ్యాన్ బేస్ ఉంది అంటారు కదా, 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నా కూడా ఎందుకు సంభవం ఆ ఫ్యాన్ బేస్లు వీళ్ళకి బిగ్ బాస్కి ఉపయోగపడాల, రమ్యకి కానీ రీతుకి కానీ ఎవరికి ఉపయోగపడాల. పైగా తనకి కొంచెం నెగిటివిటీ ఉంది. తిని హౌస్లోకి వచ్చిన తర్వాత బయట ఆ నెగిటివిటీ ఇంకా ఎక్కువైంది. బట్ స్టిల్ తన గేమ్ ఆడింది, తన పాయింట్స్ పెట్టింది, గట్టిగా ఫైట్ చేసింది. ఆర్గ్యుమెంట్స్లో గీతుని కొట్టేవాళ్ళు లేరురా అన్న విధంగా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. టాస్క్లో తన బలం మొత్తం పెడుతుంది. అందరిలో కల్లా స్ట్రాంగెస్ట్ పర్సన్ అమ్మాయిల్లో. కానీ ఇంత బయట ఎలాంటి నెగిటివిటీ ఉన్నా లోపలికి వచ్చేవాడికి ఏంటంటే బిగ్ బాస్ ఆడియన్స్ సపరేట్గా ఉంటారు, వాళ్ళ ప్రేమను దక్కించుకోవడం గేమ్ ఆడిన వాళ్ళకి ఈజీనే. ఇప్పుడు దువ్వాడ మాధురి గారు లాంటి వాళ్ళకి అంత నెగిటివిటీ వచ్చినా కూడా కొంతమంది ఆడియన్స్ అరే సమాజం ఎలా తీసుకున్నా సరే మాకు మాత్రం మాధురి గారు నచ్చారా అన్న పాయింట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు పెట్టగలిగారు అంటే రీతుకి అది పెద్ద మ్యాటర్ కాదు.
కాకపోతే రీతు అంత బలంగా గేమ్ ఆడినా ఆ పాజిటివ్ అనేది అట్లా అప్ వెళ్ళినా సరే నెగిటివిటీ అన్నది హౌస్లో కూడా అంతే అప్ వెళ్ళింది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే వాళ్ళ బాండ్ వల్ల. అది ప్యూర్ బాండ్ కాదు, అదొక కాంటెంట్ కోసం క్రియేట్ చేసింది అన్నది వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంది స్టార్టింగ్. అట్లీస్ట్ తన నుంచి రాకపోయినా డెమోన్ నుంచి వాళ్ళ డిస్కషన్ నుంచి రావడం, బయటికి వెళ్ళిన వాళ్ళు చెప్పడం, ఇటన్నిటి వల్ల ఆడియన్స్ సంభవం దానికి కనెక్ట్ అవ్వాలి. సో అక్కడ కనెక్ట్ అయిపోవడంతో ఇక్కడ డిస్కనెక్ట్ వచ్చింది. ఏదైతే మంచి పాయింట్స్ ఉన్నాయో అక్కడ డిస్కనెక్ట్ వచ్చింది. సో అక్కడ ఓటింగ్ ఎక్కడైతే క్రియేట్ అవ్వాలో క్రూషియల్ వీక్స్లో అక్కడ వాళ్ళ గేమ్ బాగున్నా కూడా వేరే వేరే విషయాల వల్ల అక్కడ గేమ్ బాగాలేదు. సో సగం గేమ్ బాగుంది, సగం గేమ్ బాగపోవడం వల్ల కనెక్ట్ అవ్వాలి. 6%, 5% ఇంతే ఓట్ బ్యాంక్. సో ఖచ్చితంగా హెల్ప్ చేయదు. మరి దీని టాప్ వేలో ఉండదా భయ అంటే ఉంది, దెర్ ఇస్ అ ఛాన్స్, చెప్తాను చూడండి. సో నెక్స్ట్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే రీతు. దాని తర్వాత చూసుకుంటే ఒక ఇద్దరు ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే బర్నీ అన్న, సంజన గారు. మీరు అన్నది రైట్. సో వీళ్ళిద్దరికీ కూడా అటు ఇటుగానే ఉంది. సో ఇప్పుడు నేను పాయింట్ చెప్పి దీన్ని కంక్లూడ్ చేస్తాను. అదేంటంటే టాప్ 5లో ఉండేది ఎవరు, ఓటింగ్ ప్రకారం చూసుకుంటే టాప్ 5లో ఉండేది ఎవరు అంటే నాట్ ఇన్ ఆర్డర్. మీరు కూడా ఈ విషయాన్ని కామెంట్ చేయండి. మీ ప్రకారం టాప్ 5 ఎవరు అన్నది కామెంట్ చేయండి. ఆర్డర్ లేకపోయినా టాప్ 5లో ఉండేది ఎవరంటే ఇమాన్యుల్. అదేందన్నా ఇప్పటివరకు ఓటింగ్ కోసం మాట్లాడు, ఇమాన్యుల్ ఎందుకంటే నామినేషన్లోకి రాలేదు, ఓటింగ్లో ఎట్లా తెలుస్తుంది మనకి అంటే ఇమాన్యుల్కి ఆ ఫస్ట్ వీక్లో ఒక్కసారి వచ్చాడు, దాని ప్రకారం చెప్పలేను కానీ బట్ తనకంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళు వేరే వాళ్ళకి ఓట్లు వేస్తూ ఉన్నా లేదంటే ఏం చేయకుండా ఇన్యాక్టివ్గా ఉన్నా ఒక్కసారి ఇమాన్యుల్ నామినేషన్లోకి వచ్చిన తర్వాత ఆ ఓట్స్ అన్ని పోలరైజ్ అయిపోతాయి అనిపిస్తున్నారు, వచ్చేస్తాయి ఇమాన్యుల్కి అని చెప్పి మినిమం ఓట్ బ్యాంక్ కింద క్రియేట్ అవుతుంది. అది టాప్ 5కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఆ ఓట్ బ్యాంక్తో టాప్ 5లోకి వెళ్తాడు అనుకోండి. ఇప్పుడు కళ్యాణ్కి, తనుజాకి వీళ్ళిద్దరూ అసలు వీళ్ళిద్దరూ విన్నింగ్కి అరుగులు కాదు అనుకున్న ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. మీరు అవునా అని ఆశ్చర్యపోయినా లేకపోయినా సరే ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి ఒక థర్డ్ పవర్గా తనకు కనిపిస్తాడు నామినేషన్లోకి వచ్చిన తర్వాత. సో తనకి అలా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అది ఎంత ఉంది ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అన్నది ఒకసారి వచ్చిన తర్వాత మనకు అర్థమైంది. ఒక 10% ఉందేమో అనుకోండి నేను ప్రజెంట్, బట్ అది వచ్చిన తర్వాత పడే ఓట్లను బట్టి అప్పుడు మనకు అర్థమైంది. మామూలుగా మనం పోల్స్ పెట్టినప్పుడు వేరే, నామినేషన్లో ఉన్నప్పుడు సీరియస్గా జరిగే ఓటింగ్ వేరే. సో దాన్ని బట్టి అర్థమైంది. అలాగే వాళ్ళ పీఆర్ టీం ఎవరైనా ఉంటే కొంచెం యాక్టివ్గా పుష్ చేసుకోవాలి. సో చూద్దాం. సో ఇమాన్యుల్ ఉంటాడు మ్యాక్సిమం టాప్ 5లో. ఇంకా కళ్యాణ్, తనుజ అసలు వాళ్ళు విన్నింగ్కేనే అందరూ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు టాప్ 5లో ఉండకుండా ఎలా ఉంటారు చెప్పండి. దాని గురించి ఎక్కువసేపు డిస్కషన్ చేసుకోవడం వేరు, వేస్ట్. అంటిల్ అన్లెస్ వాళ్ళు ఏదో చేసేసి ఏదో అయిపోయి ఎలిమినేట్ అయిపోవాలి తప్పితే అదర్వైజ్ దెర్ ఈజ్ నో స్కోప్. వాళ్ళిద్దరు ఖచ్చితంగా ఉంటారు. సో వీళ్ళు ముగ్గురు మ్యాక్స్ టు మ్యాక్స్ 99% టాప్ 5లో ఉంటారు. గొడవల్లా 2 ప్లేసులకే. ఆ 2 ప్లేసుల్లో ఎవరు ఉంటారంటే ప్రజెంట్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మీరు షాక్ అవుతారో షాక్ అవ్వరో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఉండేది టాప్ 5లో ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మాత్రం సుమనన్నకి ఓటింగ్ భయంకరంగా ఉంది. స్టార్టింగ్ ఆఫ్ ద బిగ్ బాస్ నేను షాక్ అయ్యా. సుమనన్న టాప్లో ఉండడం, సుమనన్న మీద మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడం, ఏంట్రా ఇది అని చెప్పి కొంతమంది ఆ ఇన్స్టాగ్రామ్లో పోల్స్ చేసినప్పుడు తెలుస్తుంది కదా, వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే వాళ్ళు నిజమైన యూజర్సే. మాకు చిన్నప్పుడు మా ఫేవరెట్ కమెడియన్ అది ఇది అని చెప్పి చాలా ఎంతమంది మాట్లాడితే అంతమంది అదే చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సుమనన్న ఏం ఆడి వెళ్ళిపోతాడేమో అనుకున్న పాయింట్లో అందరికేమో ఎక్కడో చోట స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి అక్కడక్కడ పైకి వెళ్తారు. సుమనన్న ఆల్మోస్ట్ కింద నుంచి స్టార్ట్ అయింది, 0 నుంచి స్టార్ట్ అయ్యి. కానీ సుమనన్న గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే గీస్తే మాత్రం జుమ్ అని వెళ్తుంది. అంటే అసలు ఏమీ మాట్లాడిన సుమనన్న, అసలు నోరే తెరవని సుమనన్న ఆడటం, గేమ్లో ఏదోటి చేయటం, మాటలు చెప్పడం, తర్వాత కామెడీ చేయటం, ఓపెన్ అప్ అవటం, టాస్క్లు చేయటం, నామినేషన్లో బలంగా వాదించడం, సంచాలక చేసినా వాదించడం, ఇంకోటి చేయటం అట్లా ఏదో ఒకటి ఉంటుంది. ఈ వీక్ ఏదోటి ఇచ్చామరా అన్నట్టు ఉంది. సో ఆయనకు ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది. ఆయన మ్యాక్సిమం ఆ ఓట్ బ్యాంక్ ప్రకారం చూసుకుంటే టాప్ 5లో ఉంటాడు. ఉండకుండా ఉండడానికి అవకాశం ఉందంటే ఉంది, చెప్తాను చూడండి. నెక్స్ట్ డెమోన్కి మంచి ఊపు వచ్చింది. ఊపేస్తా అన్నట్టు ఊపు వచ్చింది. డెమోన్ పాయింట్ ఆఫ్ వ్యూ జనాలకు అర్థమవుతుంది. డెమోన్ ఆడాలనుకున్న తపన జనాలకు అర్థమవుతుంది. సో ఫస్ట్ క్రూషియల్ వీక్స్లో కనుక ఒక ఓట్ బ్యాంక్ కనుక క్రియేట్ చేసుకోగలిగితే కనుక ఈరోజు మనం పొటెన్షియల్ విన్నర్ కేటగిరీలో కూడా డెమోన్ చూసి డెమోన్ కోసం మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ ఉండేది. బట్ ఏవైతే కొన్ని పరిణామాలు జరిగినాయో వాటి వల్ల అది సరిగ్గా అవ్వలేదు. సో ఎనీవే, సో డెమోన్కి కూడా మంచి ఊపు ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ మంచిగా ఆడితే కనుక ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. విన్నర్ అవుతారా వీళ్ళల్లో? ఇప్పుడు తనూజ, కళ్యాణ్ వీళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇమాన్యుల్కి, డెమోన్కి ఛాన్స్ ఉందా అంటే ఉంది. వాళ్ళదేమి తోపు గేమ్లో లేదు అక్కడ ఏమి, వాళ్ళిద్దరిది తోపులు అసలు వీళ్ళని కొట్టడం కష్టమే అన్న విధంగా వాళ్ళు ఏం ఆడట్లా. అలా తనుజ ఫ్యాన్స్కి, కళ్యాణ్ ఫ్యాన్స్కి నచ్చినా నచ్చకపోయినా దోస్ ఆర్ ఫ్యాక్ట్స్. ఎక్కడో చోట భయంకరంగా వాళ్ళు లేచారు, అక్కడ అలా కంటిన్యూ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకొక పవర్ అనేది ఢీ కొట్టల వాళ్ళని. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి ఆ ఛాన్స్ ఉంది, వీళ్ళిద్దరు ఢీ కొట్టగలిగే ఛాన్స్లో ఉన్నారు. సో తారుమారయ్యే అవకాశం ఉందంటే ఉంది, కానీ మరీ ఓ సూపర్ పర్సంటేజ్లో లేదు. అద్భుతం చేయాలి. త్రివిక్రమ్ గారు అన్నట్టు
అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు అని చెప్పి. సో గుర్తించం ప్రెజెంట్. వాళ్ళు ఏదైనా అద్భుతం చేయగలిగితే మాత్రం టేబుల్స్ టర్న్ అయ్యే అవకాశం ఉంది, బట్ పర్సంటేజ్ చాలా లెస్. సో ఇది టాప్ 5. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మావా, వీళ్ళకి అసలు టాప్ 5 వచ్చే ఛాన్సే లేదా అంటే ఉంది. అది ఎలా అంటే, సరే ఇప్పుడు నేను ఓటింగ్ ఇప్పుడు మళ్ళీ కంక్లూడ్ చేద్దాం. సో దివ్యకి, నెక్స్ట్ రీతుకి డేంజర్ బెల్స్ గట్టిగా ఉన్నాయి. దాని తర్వాత సంజన గారికి, బర్నీ అన్నకి, సో వాళ్ళందరికీ కైండ్ ఆఫ్ ఓటింగ్ ఉంది. వీళ్ళ సర్వైవల్ ఎలా సాగిద్ది అంటే, వీళ్ళ సర్వైవల్, వీళ్ళ డిపెండెన్సీ, వీళ్ళతో ఉన్న బాండ్స్ వల్ల సాగిద్ది. ఎలా అంటే, ఇప్పుడు డెమోన్ కనుక నామినేషన్లోకి రాలేదనుకోండి, రీతు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. తనుజ కనుక నామినేషన్లోకి రాలేదనుకోండి, ఆ ఓట్లు బర్నీ అన్నకు కానీ రీతుకు కానీ వాళ్ళకి పడే అవకాశం ఉంటుంది. అప్పుడు సంజన గారు, దివ్య వీళ్ళందరూ డేంజర్ జోన్లో ఉంటారు మ్యాక్స్ టు మ్యాక్స్. ఇమాన్యుయల్ నామినేషన్లోకి రాలేదనుకోండి, సంజన గారు కొద్దిగా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ తనుజ నామినేషన్లోకి వస్తే అప్పుడు దివ్యకి ఎట్లాగో డేంజర్ జోన్ ఉంటుంది. ఎవరు వచ్చినా రాపోయినా ఒక పర్సన్ డేంజర్ జోన్లో ఉండేది మాత్రం దివ్యానే మ్యాక్సిమం. పైగా ఈ వీక్ తనుజ కెప్టెన్సీలో ఉంది కాబట్టి, కెప్టెన్గా ఉంది కాబట్టి తన నామినేషన్లోకి రాదు కాబట్టి, బర్నీ అన్నకి రీతుకి కొద్ది గొప్ప ఓట్స్ అక్కడి నుంచి బైఫర్గేట్ అయ్యి తనకి పడినా కూడా దివ్యకి, సంజన గారికి కొంచెం డేంజర్గా ఉంటుంది. ఇమాన్యుయల్ కూడా నామినేషన్లోకి వస్తాడు అనుకుంటున్నాను కాబట్టి. సో వాళ్ళిద్దరు కొంచెం సేఫ్లో ఉండి, ఈవెన్ తనుజ ఓట్స్ డెమోన్కి కూడా కొన్ని పడతాయి నా ప్రకారం, నేను అనుకోవటం. ఇమాన్యుయల్కి కొన్ని పడతాయి. సో ఆ ప్రకారంగా చూసుకుంటే కనుక వీళ్ళందరూ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినప్పుడు మిగిలిపోయేది సంజన గారు, దివ్యానే. మ్యాక్స్ వీళ్ళిద్దరికి పడవు. 90% తన ఓట్లు ఏమైనా వస్తే మాత్రం వీళ్ళిద్దరికి పడకుండా ఉండే అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉండే అవకాశం ఉంది. అందులో సంజన గారికి పర్సనల్గా కొంచెం ఓట్ బ్యాంక్ ఉంది తప్పితే దివ్యకి ఆ ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోలేదు కాబట్టి, సో దివ్యకి డేంజర్ బెల్స్ ఉంటాయి. ఈ పారామీటర్స్తో చూసుకుంటే ఏమవుతుందంటే, అప్పుడు ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళు తెలివిగా అందరినీ నామినేషన్లోకి లాక్కొచ్చారు అనుకోండి, స్టిల్ ఒకళ్ళు కెప్టెన్గా ఉంటారు కదా, ఆ కెప్టెన్ అయిన వాళ్ళని బట్టి ఎలిమినేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈవెన్ డెమోను, సుమనన్న వీళ్ళు వచ్చినా కూడా నామినేషన్లోకి, మిగతా వాళ్ళకి బాండ్స్ ఉన్నా కూడా వీళ్ళిద్దరు సేవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు నలుగురు ఎవరున్నారు వెళ్ళిపోతారు. ఎప్పుడు మారిద్ది? ఇంకొక పారామీటర్ ఉంది, దానివల్ల మారుతుంది. అదేంటి అంటే టీటీఎఫ్, టికెట్ టు ఫినాలే. టికెట్ టు ఫినాలే ఒకటి, ఇంకో పారామీటర్ కూడా ఉంది. అదేంటి అంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్. ఈ రెండింటి వల్ల టేబుల్స్ టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. టికెట్ టు ఫినాలే, ఎవిక్షన్ ఫ్రీ పాస్ గురించి ముందు మాట్లాడుతుంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల ఒక వీక్ సేవ్ అయినా ఇంకా 14th వీక్ వచ్చేపాటికి ఎలిమినేషన్ గండం తప్పించుకోలేం. కానీ టికెట్ టు ఫినాలే కొడితే మాత్రం టాప్ 5లో ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ టికెట్ టు ఫినాలే రీతు కానీ, బర్నీ అన్న కానీ, సంజన గారు కానీ, దివ్య పేరు నేను చెప్పట్లేదు ఎందుకంటే ఈ వీక్ అయితే నెక్స్ట్ వీక్ చాలా అంటే చాలా తక్కువ ఉంది ఓటింగ్. తనకు అద్భుతం మెరాకిల్ చేయాలి, మెడికల్ మెరాకిల్ జరగాలి నెక్స్ట్ వీక్ తను సేవ్ అవ్వాలి అంటే. చూస్తాను, అప్పుడు మాట్లాడతాను దీని గురించి. వీళ్ళ ముగ్గురులో ఎవరైనా టికెట్ టు ఫినాలే కొడితే అప్పుడు మజా వస్తుంది. అప్పుడు సుమనన్నకి, డెమోన్కి, కొద్ది గొప్ప ఇమాన్యుయల్కి, వీళ్ళ ముగ్గురికి ఒక డేంజర్ బెల్ కనిపిస్తుంది. సో బర్నీ అన్నకి, సంజన గారికి ఆ టైం వరకు 14th వీక్ వరకు ఎంతమంది ఉంటారా అంటే, అదే 13th వీక్ వరకు ఎంతమంది ఉంటారా అంటే ఉండొచ్చు. ఒక ఎలిమినేషన్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల ఆగచ్చు కదా. సో అలాగే వీళ్ళు వరుసగా 2 డబుల్ ఎలిమినేషన్లు చేశారు. ఒక నో ఎలిమినేషన్ పెట్టినా కూడా మనం ఆశ్చర్యపోసం ఫ్యామిలీ వీక్ తర్వాత. లేదండి, నో ఎలిమినేషన్ ఏం బెటర్, ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల ఒక ఎలిమినేషన్ ఆగుతుంది మ్యాక్సిమం అది. సో దానివల్ల టాప్ 5లో ఒక ట్విస్ట్ వచ్చి అప్పుడు బర్నీ అన్నకో, సంజన గారికో, వాళ్ళకేదైనా రీతుకో, వాళ్ళకేదైనా ఛాన్స్ వచ్చి టాప్ 5లోకి వెళ్ళాలి తప్పితే, ఓటింగ్ ప్రకారం మాత్రం వీళ్ళకి కొంచెం కష్టంగానే ఉంది. ఇది నేను నాకున్న పరిధిలోనే చెప్తున్నాను. సో ఇలా ఉంది కాబట్టి ప్రెసెంట్ ఇది చాలామందికి తెలిసిన విషయమే, నేను కొంచెం బలంగా చెప్తున్నా అంతే. మీ అందరికి ఎక్కడ చోట తెలిసిన విషయాలు, ఓకే ఇది కష్టంగానే ఉంటుంది, వీళ్ళ కష్టం వీళ్ళు కొంచెం కష్టపడాలి అని మీకు తెలుసు. సో అదే విషయాలు నేను కొంచెం గట్టిగా చెప్తున్నా. సో ఇదనమాట. ఎలిమినేషన్ ప్రకారం చూసుకుంటే నేను చెప్పిన ఆర్డర్లో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. టాప్ 5లో వీళ్ళు మ్యాక్సిమం ఉంటారు. ఇది చేంజ్ అవ్వాలి అంటే కనుక టికెట్ టు ఫినాల్ చేంజ్ అవ్వాలి. కానీ వీళ్ళు కొట్టే అవకాశం కన్నా మిగతా వాళ్ళు కొట్టే అవకాశం ఎంత ఉందంటే, కళ్యాణ్, డెమోను, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు టికెట్ టు ఫినాల్ కొట్టే అవకాశం ఎక్కువ ఉంది. వీళ్ళ తర్వాత ఛాన్స్ ఉన్నది బర్నీ అన్నకి, దాని తర్వాత ఛాన్స్ ఉంది రీతుకి. సంజన గారికి కొంచెం కష్టమే, ఎందుకంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఫిజికల్ టాస్క్లే ఉంటాయి, పాయింట్స్ ఉంటాయి. అగైన్ ఒక బోర్డు ఉంటుంది, స్కోర్ బోర్డు, అందులో పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ ప్రకారం ఒకళ్ళ పాయింట్లు ఇంకోరికి వెళ్ళటం అదే తెలిసిందే కదా. దాని ప్యాటర్న్లో వెళ్ళటం, లాస్ట్కి ఒక 2-3 మిగలటం, సెమీఫైనల్ ఫైనల్ పెట్టి అలా టికెట్ టు ఫినాలే ఇస్తారు. సో అందరికన్నా ఎక్కువ ఛాన్స్ ఉంది డెమోన్కి టికెట్ టు ఫినాల్ కొట్టడానికి. ఫిజికల్ టాస్క్లో ఇంకా తను విజృంభించాలి. దాని తర్వాత ఛాన్స్ ఉంది ఇమాన్యుయల్కి, దాని తర్వాత ఛాన్స్ ఉంది కళ్యాణ్కి, దాని తర్వాత ఛాన్స్ ఉంది బర్నీ అన్న కళ్యాణ్లో అటు ఇటు చెప్పుకోవచ్చు, దాని తర్వాత రీతుకి. సో వీళ్ళ 5గురికి ఛాన్స్ ఉంది.
వీళ్ళలో ముగ్గురు టాప్ 5లో ఆల్రెడీ ఉన్నారనుకుంటున్నాం కాబట్టి వాళ్ళ ముగ్గురు కంటే ఎక్కువ ప్రాబిలిటీ వాళ్ళకే ఉంది కాబట్టి వాళ్ళు కనుక కుడితే టాప్ 5 అనేది సీక్వెన్స్ మారదు. వాళ్ళు కొట్టకపోతే అప్పుడు టాప్ 5లో మార్పులు రావచ్చు. ఈ సీజన్ టాప్ 6 ఉంచుతారా టాప్ 5 ఉంచుతారా అంటే టాప్ 5 ఉంచుతారు మ్యాక్సిమం, టాప్ 6 ఉంచరు. ఒకవేళ అలాంటి ఆలోచన లేదు ఉంటే కనుక ఈరోజు ఇద్దరు నిన్న ఎలిమినేట్ చేసేవాళ్ళు కాదు ఈ వారం. సో ఇది మన టాప్ 5కి సంబంధించిన స్పెషల్ అనాలిసిస్. రీతు, దివ్య వాళ్ళని చూస్తే నాకు కొద్దిగా, ఎందుకంటే ఇంటెలిజెన్స్, గేమ్ బాగా ఆడారు, స్ట్రాటజీస్ బాగా చేశారు, పాయింట్స్ బలంగా చెప్తారు, స్టాండ్స్ స్ట్రాంగ్గా తీసుకుంటారు. కానీ స్టిల్ సమ్వేర్ వాళ్ళు ఒక మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళ గేమ్స్లో. క్రూషియల్ టైంలో ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవాల్సిన క్రూషియల్ టైంలో వాళ్ళ బాండ్స్ అనుకోండి, వాళ్ళ బిహేవియర్ వల్ల అనుకోండి, ఏదైనా సరే పాయింట్స్ పాజిటివ్గా ఎంత ఉన్నాయో నెగిటివ్గా కూడా వాళ్ళంతా ఇంపాక్ట్ చేయడం వల్ల ఆడియన్స్ సరిగ్గా అట్రాక్ట్ అవ్వలేకపోయారు, వాళ్ళకి కనెక్ట్ అవ్వలేకపోయారు. ఒకళ్ళేమో బయట నుంచే నెగిటివిటీతో వచ్చి లోపల కన్వర్ట్ చేసుకోవాలని చూసినా మళ్ళీ అది కొద్దిగా క్యారీ ఫార్వర్డ్ అయింది. ఒకళ్ళకి బయట కొంచెం ఏమీ లేకపోయినా సరే లోపలికి వచ్చిన తర్వాత కొంచెం యాడ్ చేసుకున్నారు. సో ఇలాగా వీళ్ళిద్దరికీ కొంచెం వాళ్ళ గేమ్ బాగున్నా కూడా వాళ్ళకి అలా దెబ్బపడింది ఓటింగ్ లేకపోవడం. అదర్వైజ్ మంచి ప్లేయర్సే, మనకి మంచి టఫ్ కాంపిటీషన్ ఉండేది. ఓటింగ్ కనుక క్రియేట్ అయ్యి ఉంటే కనుక అందరికీ 10% ఉండి ఎవరు టాప్ 5 వెళ్తారో చెప్పలేని పరిస్థితిలో ఉండేది. బట్ క్లియర్ కట్కి విజిబుల్గా కనిపిస్తుంది అది, వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళకి ఛాన్స్ తక్కువే ఉంది ఓటింగ్ ప్రకారం చూసుకుంటే. సో ఇది ఇంకొక నిమిషం ఉంది. నెక్స్ట్ ఇంకా భరణి అన్నది, సంజన గారిది, వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళ ఫ్యూచర్ వాళ్ళకున్న బాండ్స్ ప్రకారం డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు కనుక నామినేషన్ రాకపోతే వీళ్ళకి కనుక ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా ఇమాన్యుయల్కి కానీ లేదంటే డెమోనిక్ కానీ కప్పు కొట్టే అవకాశం ఉందా అన్న పాయింట్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా ఉంది, కానీ దానికి పర్సంటేజ్ చాలా తక్కువ. సో ఇప్పటికి వీడియో లైక్ చేస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏదైనా అద్భుతం జరిగి చెప్పినట్టుగా అద్భుతం జరిగితే తప్పితే వాళ్ళకి కొంచెం అవకాశం తక్కువ ఉంటుంది. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా 4 వారాలు ఆట ఉంది, 5వ వారం తీసేస్తే కనుక గట్టిగా 3 వారాలు ఆట ఉంది. 14వ వారం కూడా ఏం లేదు, గట్టిగా 3 వారాల ఆటే ఉంది. ఈ 3 వారాల ఆటలో ఎవిక్షన్ ప్రీ పాస్, టికెట్ ఫినాల్ వస్తాయి. వీటి ద్వారా ఏదైనా ఆడియన్స్ గట్టిగా ఇంప్రెస్ చేయాలి. అలాగే మిగతా వాళ్ళు అట్ ద సేమ్ టైం వీళ్ళకి పాజిటివిటీ రావాలి, అట్ ద సేమ్ టైం పక్కన వాళ్ళకి నెగిటివిటీ రావాలి. ఆ రెండు జరిగినప్పుడే అది ఆ వేరియేషన్ అనేది కనిపిస్తుంది, ఆ మార్పు అన్నది కనిపిస్తుంది, ఆడియన్స్ ట్రాన్స్ఫర్ అనేది కనిపిస్తుంది. ఆ రెండు జరగకపోతే మాత్రం కష్టమే. రెండు జరగాలి అట్ ద సేమ్ టైం. చూద్దాం ఏమైనా తిరిగిద్దా, ఈ సీజన్లో ఏమైనా అద్భుతం జరిగిద్దా జరగదా, ఎప్పుడు సీజన్ లాగే ఒకసారి ఫిక్స్ అయ్యి మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతాం అన్న విధంగా వెళ్ళిపోతుందా అన్నది ఇంకొక 2 వారాల్లో క్లారిటీ వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే 10 వారాల తర్వాత టాప్ 5 ఇది. మీ టాప్ 5 ఏంటన్నది కామెంట్ చేయండి. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.